మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బోడ అంకిత్ కుమార్, లాడ విజయ్, బోడ కళ్యాణ్ చక్రిలో జాతీయ జెండా పోలు కరెంటు తీగలకు తాకి ప్రమాదంలో గాయపడగా బోడ అంకిత్ కుమార్, లాడ విజయ్లు మరణించగా కళ్యాణ్ చక్రవర్తి స్వల్ప గాయాలు కావడంతో వారిని ములుగు జిల్లా హాస్పిటల్ తరలించగా హుటాహుటిన హాస్పిటల్కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు తక్షణ సహాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వేడుకలు జరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ గాయపడిన కళ్యాణ్ చక్రికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. వాళ్ళ చెల్లె బయట కూర్చున్న చెల్లె కొంతమంది బయటకు పంపించారు.